పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మరణ భయానికి విరుగుడు ఆయన మరణంలో తెచ్చాడు కనుక ఆయన మృత్యుంజయుడిగా క్రిస్మస్లో ఆ శరీర రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు కనుక నీ మరణానికి, నీ భయానికి, వీటికి కౌంటర్ కనుక నువ్వేం చేయాలంటే ఆ మృత్యుంజయుని నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచాలి, పట్టించుకోవాలి. ఆయన మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంచాలి. మరణ భయం వస్తే అక్కడికి పరిగెత్తి, ఇక్కడ పరిగెత్తి, ఇంకోటి లక్ష్యము అనేది నువ్వు పరిగెట్టాలి, ఆసుపత్రికి వెళ్ళాలి, ఇంకో దానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అని. కానీ లక్ష్యం ఎవరి మీద? యేసు మీద. ఆయన మరణాన్ని జయించున్నాడు. పాస్టర్ గారు కాదు నీ కోసం చచ్చిపోయింది, వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే నీకు ఇది అవడానికి. యేసు మరణించాడు, యేసు మృత్యుంజయుడు. సో కాబట్టి ఇంకా ఆ క్రిందకు ఆర్గ్యుమెంట్ చేస్తూ 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఆయన మృత్యుంజయుడే, జీవము కలిగి ఉన్నాడు కనుక మరణ భయం నేను ఇంకా వెంటాడుతున్నప్పుడు, భయం వేసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ జీవం గల దేవుని దగ్గరికి లగెత్తుకుని రావాలి. ఆయన యందు లక్ష్యం ఉంచాలి. ఆయన విడిచిపెట్టుకోకూడదు, ఆయన పట్టుకోవాలి, విశ్వాసం ఉంచాలి. అలా లేనట్లయితే, విశ్వాసము లేని దుష్ట హృదయం ఉన్నట్లయితే చాలా ప్రమాదం. లక్ష్యం ఉంచకపోతే చాలా ప్రమాదం. భయం వేసిందా? ఆయన ఎందుకు ఆయన పైన కాన్సన్ట్రేట్ చేయి. మృత్యుంజయుని యొక్క సహాయాన్ని కాకుండా వేరే సహాయాన్ని వెతికితే, అందుకే ఆయన అన్నాడు ఇశ్రాయేలీయులతో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టి మీరేం చేస్తున్నారు? వీళ్ళు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. మనం నదుల గురించి మాట్లాడుకున్నప్పుడు చదివేయండి, ఇక్కడ దేవుడు అనేటువంటి నదులు, జీవజలాలు వదిలిపెట్టి ఏం చేశారు? వీళ్ళు ఐగుప్తు నది దగ్గరికి వెళ్తున్నారు, బబులోను నదుల దగ్గరికి వెళ్తున్నారు, పెద్ద నదులని. జీవమును వదిలిపెడుతున్నారు.